అది ఈరోజు మంచి ముహూర్తాలు లేవన్నమాట. 2 రోజులు ఆకేకి రండి, అప్పుడు అభిషేకాలతో పాటు వ్రతాలు కూడా జరిపించవచ్చు. అలాగే స్వామి. వేద మంత్రాలు రాక పూజనే వాయిదా వేస్తున్నావన్నా? ఏది వద్దనుకుంటే అదే దగ్గర అవుతుంది. ఆ పంతులు గారు మనకి ఆశ్రయం ఇచ్చినట్టు లేదు వల్లి, పరీక్ష పెట్టినట్టుంది. పొలిమేరలో ఉన్న గుడి కదా, ఎవరూ రానన్నారా? పొద్దు నుండి ఎవరో ఒకరు వచ్చి గంట కుడుతూనే ఉన్నారు. నాకేమో వచ్చిరాని మంత్రాలతో వణుకుతున్న చేత్తో దేవుడికి హారతిస్తున్నాను, భక్తులకి తీర్థం పోస్తున్నాను. ఈ రోజు ఏదైనా విశేషం ఉందేమో అన్నా? లేకపోతే భక్తులు ఎందుకు ఇలా వస్తారు? విశేషం అంటే ఆ త్రిపుర నిశ్చితార్థమే కదా. నా ఫ్రెండ్ గురించి ఆలోచించును అన్నావు, మళ్ళీ దాని ఊసు ఎందుకు ఎత్తుతున్నావు? విషయం గుర్తొచ్చింది, తను గుర్తుకు రాలేదు. ఇదిగో ఈ శతగోపం మీద ఒట్టు, నువ్వు అలా చూడకు. అయ్యా అయ్యా, అర్చన చేస్తారా? చేయడం కష్టం. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం సరిగ్గా లేవు. అర్చనకు వాటికి సంబంధం ఏంటి పంతులు గారు? అదంతానండి దేవరహస్యం, చెప్పలేం. ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు, అర్చన చేయిద్దామని వచ్చాం. అనుకుంటే వచ్చాడేనా? అన్నా ఒక నిమిషం, అర్చన చేస్తాను. వల్లి, అన్నా నేను చెప్పాను కదా, నువ్వు పూజ స్టార్ట్ చేయి. మీ గోత్రనామాలు చెప్పండి. పైడిపాల తల్లి. పైడిపాల గోత్రోభవస్య. మీ పేరు? వెంకటరమణ. వెంకటరమణ ఆయస్య. ధర్మపత్ని పేరు? లక్ష్మి. లక్ష్మీ నామధేస్య. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య పతి వృత్యర్థం. ఆ లక్ష్మి పద. వల్లి, నువ్వు గనక వేద మంత్రోచ్చారణ చేయకపోయింటే వాళ్ళు నన్ను యగాదిగా చూసేవారు సుమి. భయం వెండా అన్నా. ఎవరన్నా? ఇప్పుడే భయం లేదన్నావా? చూడు, నంబి మొమ్మ ఫోన్ చేశాడు. యోగక్షేమాలు అడిగితే ఏం చెప్పేది? ఇటివ్వు. అమ్మో, నీకివ్వను. ఎలా ఉన్నారని అడిగితే కంగారులో ఎక్కడున్నారని అడిగేవని అడ్రస్ చెప్పేస్తావు. సాయంత్రం వరకు ఉండి గుడి మొత్తం కడగమన్నా కడుగుతాను గాని మామ పాదాల్ని కన్నీళ్లతో కడగలేను. అలాగని ఫోన్ లిఫ్ట్ చేయవా ఏంటి? దేనికోసం ఫోన్ చేశాడో ఏంటో. సైలెంట్ మోడ్లో పెట్టేస్తాను. పరీక్ష హాల్లో ఉన్నామనుకుంటాడు. మురుగా, మళ్ళీ అబద్ధమా? అసలు ఇదే నాకు పెద్ద పరీక్ష. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,